నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా మన ఫ్యామిలీ అయితే 4K అయ్యారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 4K సబ్స్క్రైబర్స్. సో ఎస్, ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు తీసుకెళ్ళి వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలని కోరుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. హెయిర్ చాలా పొడవుగా పెరగాలి అని అంటే ఏం చేయాలి. నేను ఒక ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఆయిల్ గురించి అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చూస్తే లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ టు ద వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒకటైతే ఒక టాపిక్ ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, నేను ఆఫీస్కి వచ్చే ముందు ఒకసారి మొబైల్ ఆన్ చేశాను అనమాట. చేయగలనే నాకు 5 months అని వేశారనమాట. అంటే విజయనగరం అంటే ఆంధ్ర, ఏపీకి వస్తుందన్నమాట. విజయనగరంలో ఒక 5 months బేబీని ఉయ్యాలలో పడుకోబెట్టిన బేబీని ఒక కామాంధుడు, తాత వరుస అవుతాడంట. ఆ కామాంధుడు ఆ పాపని పట్టుకొని ఫస్ట్ వాళ్ళ పెద్ద పాపని ఖరాబ్ చేయబోయారంట. తర్వాత పాప తప్పించుకొని వెళ్ళిపోతే ఈ ఉయ్యాలలో ఉన్న పాపని ఖరాబ్ చేయడం జరిగిందంట. వెంటనే అమ్మాయి బాగా ఏడుస్తుంటే వాళ్ళ మమ్మీ ఉరికొచ్చి ఆ పాపని ఎత్తుకొని ఏమైంది బ్లీడింగ్ పోతుంది అని చాలా ఆశ్చర్యానికి గురయ్యి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందనంట. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చినప్పుడు ఆ కామందుని కత్తితో పొడవాలి అన్నంతగా ట్రై చేయడంతో బట్ ఏది కనిపించకుండా వాడిని బాగా కొట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళి వేశారంట. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి వేశారంట. అలాంటి వాళ్ళని అక్కడే పెట్రోల్ పెట్టి తగిలేసేయాలన్నమాట. 6 months బేబీ అంటే ఊహ కూడా ఉండదన్నమాట. ఆడుకునే వయస్సు, ఆ ఏజ్లో అలా చేయబుద్దయిందంటే అలాంటి వాడిని పెట్రోల్ పోస్తే తగలబెట్టేసేయాలి. పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వద్దన్నమాట. సో ఇది చూడంగానే నాకు ఇంకా కళ్ళల్లో నీళ్ళైతే ఆగలేదన్నమాట. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్త, ఆడపిల్లల్ని కేర్ చేసుకోండి, ఓకేనా. వాళ్ళకి మంచి చెడు, గుడ్ బ్యాడ్ టచ్ అన్నిటికీ నేర్పియండి. చాలా కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే నేను లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా అయితే నేను మీతో షేర్ చేస్తాను ఆయిల్ ఏంటి అనేది. చూసారా, ఎగ్జాంపుల్ అయితే నా హెయిర్ అయితే ఇంతగానం లేకుండే అనమాట. యాక్చువల్గా నాకు డెంగూ ఫీవర్ వచ్చినప్పుడు ఏమంటారు, నా హెయిర్ అంతా కూడా హెయిర్ ఫాల్ అయిపోయిందనమాట. డెంగూ వచ్చిన ఒక 1 monthకి అయితే ఏంటి ఇలా ఊడిపోతుంది అని అనుకున్న టైంలో నాకు ఒకటి, అదే నిహార్ న్యాచురల్స్. ఇది వచ్చేసి మనకి కేవలం అమౌంట్ వచ్చేసి కేవలం 115, ఓకే, 115కి మాత్రమే వస్తుందన్నమాట. చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండ్ అలాగే ఎక్కువ రిజల్ట్ అనమాట. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇది వచ్చేసి ఆమ్లా హెయిర్ ఆయిల్ విత్ గుడ్నెస్ ఆఫ్ ఆల్ మంత్స్ అనమాట. సో అందుకోసమే చెప్తున్నాను. ఇందులో మనకి ఆమ్లా ఉంది, ఉసిరికాయ ఉంది అండ్ అలాగే ఆల్మండ్స్ ఉన్నాయన్నమాట. వీటి వల్ల చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఆయిల్. అండ్ అలాగే మన హెయిర్ కూడా చాలా బ్లాకిష్గా అవుతుంది ఇది యూజ్ చేయడం వలన. అసలు ఎంత రిజల్ట్ అంటే చాలా రిజల్ట్ ఉంటుంది. అండ్ అన్ని షాప్స్లో అవైలబుల్గా ఉండవన్నమాట. కొన్ని ఆర్గానిక్ షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే కొన్ని షాప్స్లో మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో నేను అది యూజ్ చేస్తున్నాను. అండ్ నేనే కాకుండా మా సిస్టర్ కూడా ఇది యూజ్ చేస్తున్నారనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎలాగైనా సరే ఇది మీరు ట్రై చేసి చూడండి. మీ హెయిర్ చాలా లాంగ్గా పెరుగుతుంది. మీకు హెయిర్ లాంగ్గా కావాలి అంటే డెఫినెట్గా ఈ ఆయిల్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. డెఫినెట్గా యూజ్ చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ చేయడం వల్ల నేను మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను చేస్తాను. అండ్ మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే కనుక ఒక లైక్ చేసేసేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. సో ఏంటి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ప్లీజ్ షేర్ చేయండి, ఇంకొంతమందికి యూస్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఈ వీడియోలో ఇంకొకటి షేర్ చేసుకోబోతున్నాను. నిన్న నేను ఒకటి సంఘటన చూశాను. హలో అందరికీ, ఈరోజైతే తొలి ఏకాదశి అయితే పుట్నాలు తెప్పించేసాను అనమాట. నేను లైట్గా వేడి చేయాలన్నమాట. అవి లైట్గా వేడి చేయడం వల్ల మనకి పిండి అనేది బాగా వస్తుంది. లైట్గా హీట్ చేసిన తర్వాతకి నేనైతే ఇలాచి, ఎండు కొబ్బరి, పుట్నాలు, బెల్లం
దీనికి కావాల్సినవి ఓన్లీ 4 వస్తువులు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి అండ్ అలాగే ఇలాచీ వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న తర్వాతకి పుట్నాల పప్పు వేసి ఓకే ఇవన్నీ కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఓకే మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి బెల్లం ఉంది కదా, బెల్లం మంచిగా మనము స్మాష్ చేసేసుకొని అది ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వేసి మిక్సీ పట్టుకుంటే మనకి తొలి ఏకాదశి రోజు ఆంధ్ర స్టైల్ పిండి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేశాను అనమాట నేను. ఇలా మనము ఒక డ్రైగా ఉన్న జార్లోకి మనము వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇది ఒక 1 మంత్ వరకు ఉంటుంది. ఈ పిండి చేయగలనే నాకైతే మెమొరీస్ గుర్తుకొచ్చాయి. బిఫోర్ మ్యారేజ్ అయితే మా మమ్మీ తొలి ఏకాదశికి చేసినప్పుడల్లా స్కూల్ నుంచి వచ్చి ఒక బౌల్లో వేసుకొని తినుకుంటా టీవీ చూసుకుంటా నాకు చాలా ఇష్టం అనమాట ఈ పిండి. అసలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అసలు నేను మర్చిపోయాను అసలు ఈ పిండి గురించి. బట్ ఈరోజు మా అమ్మయ్య గుర్తు చేసి పిండి చేసుకుందాం అమ్మ తొలి ఏకాదశి అనేసరికి ఇంకా నేనైతే ప్రిపేర్ చేయడం జరిగింది. మా అమ్మయ్య అంటున్నారు బాగుందమ్మా అనేసి. ఇక్కడైతే ఇంక అందరికీ వేసి ఇచ్చేసాను. ఎంజాయ్ చేసామన్నమాట. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా తినేస్తున్నాను. అండ్ ఈరోజు మాకు లీవు, బట్ నాకు వ్లాగ్ షూట్ చేయడానికి కుదరలేదు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.